ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నాక కూడా ఎంపీలు ఉంటారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న తిప్పలను దేశ పార్లమెంట్లో మాట్లాడేతానికి, ఆ కష్టాలను తీర్చాలని దేశాన్ని కోరేతందుకు, అవసరమైతే కొట్లాడేతందుకు. అందుకే రాష్ట్రం తరపున కేంద్రం మీద కొట్లాడేతానికి ఎంపీలు ఉంటారన్నమాట. అయితే తెలంగాణ ఎంపీలు సొంత రాష్ట్రం కోసం కనీస పని చేస్తలేరట. ఆ ముచ్చట నేను కాదు అనేది, ఇగో గీ కాంగ్రెస్ లీడరు. ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. కేంద్రాన్ని బతిలాడో బామాలో తెలంగాణకు ఇన్నో కొన్నో నిధులు దేవాల్సిన వాళ్ళు సర్కార్ మీద ఉత్తుత్తగా బట్టగాల్చి మీదేసినట్టు చేస్తున్నారట. లేనిపోని మాటలు మాట్లాడి తప్పుదవ పట్టించే పనులు చేస్తున్నారట. జనం మీకు ఈ పదవులు ఇచ్చింది ఇందుకేనా అన్నట్టు అడుగుతున్నాడు. తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులు ఎంపీల కంటే పక్క రాష్ట్రం మంత్రులన్నాయమాట. అది ఎట్లనో కూడా చెప్పింది నుండ్రి. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు. వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద. ఇక్కడ అమరావతి కోసం 1,00,000 కోట్లు తెస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మంత్రులు ఎంపీలు తెలంగాణ మంత్రులు ఎంపీల కంటే 100 పాలు నయం అన్నట్టు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ జనాలు ఓట్లేసి గెలిపించిండ్రు కాబట్టి కొద్దిగానన్నా న్యాయం చేయుండ్రి, కేంద్రం నుంచి నిధులు వచ్చేదానికి ప్రయత్నాలు చేయుండ్రి అన్నట్టు చెప్తున్నాడు బీజేపీ మంత్రులు ఎంపీలకు. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి. కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో చేతనైతే అది చెయ్యుండ్రి అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు. అది చెయ్యరు గాని ఉత్తమ మాటలు మాట్లాడతారా అన్నట్టు బండి సంజయ్ని తిట్టినంత పని చేసిండు. ఇక ఆయన రైతు భరోసా ఉండదో ఉండదు అని ఒకటే ముండ మూసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. నువ్వేమి ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. హాగో అట్లా బాధపడకని చెప్తున్నాడు. ఇగో గిట్లా తెలంగాణ మంత్రులు ఎంపీల కంటే ఆంధ్ర మంత్రులు ఎంపీలను నిధులు తీసుకొచ్చుట్లా మంచిగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నాడు. మరి తెలంగాణ మంత్రులను ఎంపీలను కూడా మెచ్చుకునే రోజులు రావాలని, కేంద్రం నుంచి నిధులు బాగా తీసుకొచ్చేటట్టు మనోళ్ళు పని చేయాలని కోరుకుందాం. ఏమంటారు? అప్పు పుడతలేదు, ఆదాయం పెరుగుతలేరు, రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు సమ్మె చేస్తామనడు మంచిది కాదు. ఉన్న దాంట్లోనే సర్దుకొని పోవాలి. కొత్త అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని తీరుగా చూస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా. హాగో దాని మీద తెలంగాణలో ఉన్న కొందరు రాజకీయ లీడర్లు ఒక్కొక్కరు ఒక్క తీరుగా మాట్లాడిండ్రు. మరి ఎవరెవరు ఏమన్నారు అనేది చూడాలే కదా. నడురుమల ముందుగాల మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడో దీని మీద అడిగి తెలుసుకుందాం. సార్ మీరేమంటారు దీని మీద? అవును, మరి ఇంత ముందు నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తాను. నువ్వు చూడవా? దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు, మీ ఇంటి మొదలుకు వస్తే జాగ్రత్త పడవా? మీ ఇట్లా చెప్పవా? జాగ్రత్త మజరాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో? అంతే, వాళ్ళు కూడా అట్లే చూస్తున్నారేమో. మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా. అది ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు, ఆ పక్కలో దొంగతనం చేసినోడు ఇక్కడ తిరుగుతున్నట్టు జర తలుపులు వేసుకొని చెప్పొద్దాం కదా బయట పెట్టాం. వాళ్ళు కూడా అట్లే చూస్తున్నట్టున్నారు. మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు, మేము అనటం లే ఆ మాట. నవ్వుకుంటేనే నాలుకే కోసినట్టు చేసిండు జగదీశ్వర్ రెడ్డి. మేము ఎవ్వరం అనలేదు, మిమ్మల్ని మీరే అనుకున్నారని అనుకుంటేనే ఊర్లలో దొంగలుంటే జాగ్రత్తలు చెప్పినట్టు చేస్తున్నారు కావచ్చు అని గిచ్చినట్టే చేసిండు. ఇక తర్వాత మాజీ మంత్రి ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుకుంటే ఏమన్నాడు ఈనుండ్రి. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోయిన సర్కార్ చేసిన తప్పులను తెలంగాణ మొత్తానికి అండగట్టినట్టు మాట్లాడొద్దన్నట్టు ఆ మాటలను తాను ఖండిస్తున్నట్టు చెప్పిండు ఈటెల రాజేందర్. ఇదే ముచ్చట మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని అడిగితే ఏమన్నాడు చూడుండ్రి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా
ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేసినటువంటి దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సోలార్ పవర్ సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి నేను ఎనర్జీ మంత్రి గారిని దీనికి సంబంధించినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి రాష్ట్రానికి దీని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ వారి దృష్టికి తీసుకుని వచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నా ప్రయత్నంతో చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. నేను ఢిల్లీకి వచ్చింది ఏరే పని మీద కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఇక్కడ కాదు అక్కడికి వచ్చినాకనే మాట్లాడతా అన్నట్టు చెప్పిండు. మరి అంతే కదా, ఏది మాట్లాడినా తప్పు దొరకబడతారు. సొంత పార్టీలు నువ్వు అట్లా ఎందుకు మాట్లాడినావని తెలంగాణకు పోయినాక నన్నే అంటారు. కాబట్టి ఆ బురద నేనెందుకు అంటించుకోవాలి అనుకున్నాడు కావచ్చు. చిన్నగా జారుకున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుకుంటా ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడ. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా ఖచ్చితంగా చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అంటున్నాడు. మరి ఆ చర్చ ఏందో మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుకుంటా ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. ఓర్ని అటు ఇటు తిరిగి వేరే పార్టీల ముచ్చట నడుమిట్లకు వచ్చింది కదా. మరి ఆ పార్టీ ఏంటిది? బీజేపీ వాళ్ళని అన్నాడా, ఇంకే పార్టీ నన్ను అన్నాడా, బీజేపీలోనే బండి సంజయ్ అన్నాడా, లేకుంటే ఇంకెవరన్నా అన్నాడా అనేది మనకు తెలియదు. కేటీఆర్ మనసులో ఉన్న మాట మీకేమన్నా తెలిస్తే కామెంట్లు రాయుండ్రి. ఇగో గిట్లా నడిచిన ఈ చెప్పులు ఎత్తుకపోయే ముచ్చట మీద చర్చలు ఇంకా ముందు ముందు ఇంకెందరు ఇంకెన్ని తీర్ల చెప్పుల మీద మాట్లాడతారో, ఎన్నెన్ని గమ్మత్తు ముచ్చట్లు చెప్తారో చూడాలి.